హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. 1000 చేపలు తిన్న కొంగ 1000 ఒక చేపకు చెప్పిందంట చేపలు తినడం మహా పాపమని. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్న మాటలు. ఎలాంటి మాటలు అంటే, సుగాలి ప్రీతి కేసులో దోషులను పట్టుకోవడంలో బాబు సర్కారు విఫలమైందంట. ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరఫున న్యాయ సహాయం చేస్తాము. 2017లో బాబు హయాంలో ప్రీతి ఆత్మహత్య. మా ప్రభుత్వం వచ్చాక తల్లిదండ్రులకు విజ్ఞప్తి మేరకు సిట్టు ఏర్పాటు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీకు ఒక చిన్న సామెత చెప్పేదా, 2017లో బాబు గారి హయాంలో చనిపోయినారన్నావు. 2019లో సీఎంగా ఉన్నది ఎవరు అంటే జస్ట్ 2 సంవత్సరాల తర్వాత సీఎంగా ఉన్నది ఎవరు? 2019 నుండి 2024 వరకు సీఎంగా ఉన్నది నువ్వే కదా. మరి అప్పుడు ఎందుకు న్యాయం చేయలేకపోయినావు సుగాలి ప్రీతికి? అమ్మ సుగాలి ప్రీతి తల్లిగారు, మీరు దేవరా సినిమా చూసే ఉంటారు. దేవరా సినిమా చూసినప్పుడు ప్రకాష్ రాజ్ గారు పోలీసు వాడు ఉంగరం తీసుకొని నీటిలో వేస్తాడు. ఆ ఉంగరం కోసం తక్క నీటిలో దూకుతానే లోపల వేల శవాలు కనపడతాయి. అర్థమైందా మీకు నేను ఏసీ అని చెప్తున్నాను? ఆ వేల మంది ఎవరో తెలుసా? ఇదిగో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చంపిన లిస్టు మొత్తము వీళ్ళు నీళ్ళ లోపల ఉండేవాళ్ళు. సుగాలి ప్రీతి ఆమె ఒక ఉంగరం అయితే ఆ లోపలికి పోయిన తర్వాత చూసిన లిస్ట్ ఇది. నీకు విషయం ఏంటంటే, నీకు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియదు కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వినవు. ఎందుకంటే పాపం ఏదో న్యాయం చేస్తాడు, నన్ను ఏదో లేపుతాడు అని నువ్వు అనుకున్నావు. ఏం లేదు. ముందు వాళ్ళ చిన్నాయన్ని ఎవరు చంపినాడో కూడా ఆయన కనుక్కోలేడు. ఎందుకు కనుక్కోలేడంటే ఆయనకు అవసరం కూడా లేదు. వాళ్ళ చిన్నాయన ఎందుకు చనిపోయినాడో, చెల్లెళ్ళు కేసు పెట్టినా కూడా పట్టించుకోడు. ఆ టైప్ మనిషి నీకు ఎప్పుడో 2017లో జరుగుంటే 2019 నుండి 2024 మధ్యలో అసలు న్యాయం అనేదే చేయకుండా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ నిన్ను పిలిపించుకొని నీకు న్యాయం చేస్తానని అంటా ఉంటే నువ్వెట్ట నమ్ముతున్నావు తల్లి? ఈయన నిజం చెప్పాలంటే ఇంతమందిని చంపున్నాడు తల్లి. మాస్క్ అడిగిన దానికి డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినాడు. డ్రైవర్ ఈది సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు చంపితే అనంతబాబుకే సపోర్ట్ చేసినాడు. ఈడ చూడు ఓం ప్రతాప్ కల్తీ మద్యం తయారు చేస్తున్నారు రా నాయన అని దానికి ఓం ప్రతాప్ని చంపేసినాడు. చూడు, న్యాయం గురించి పోరాడిన దానికి వెంకయ్యమ్మకి పెన్షన్ లేకుండా ఉన్ననాటికి ఇల్లు కూడా లేకుండా చేసినాడు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఓం ప్రతాప్, కిరణ్, కృష్ణయ్య, కోడికత్తి సీను. పాపం జగన్మోహన్ రెడ్డి గెలవడానికి కారణమైన కోడికత్తి సీను అంటే ఎయిర్పోర్ట్లకు మామూలుగా కత్తిని పర్మిషన్ ఇవ్వరు. అట్లాంటిది కోడికత్తిని ధైర్యం చేసి లోపల తీసుకుపోయి ఇక్కడ పొడచకుండా ఇక్కడ పొడిచినాడు తెలివిగా. అయినా కూడా కోడికత్తి సీనుని బయటకు తీసుకురాలేకపోయినారు. వాళ్ళ ఫ్యామిలీ మొన్నటి కూడా బాధపడతా ఉన్నది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది? రమ్య, స్నేహలత, డాక్టర్ రచ్చన్న, జడ్జి రామకృష్ణ, కర్రి శ్రీకాంత్, ఇలాంటి మంది ఎంతమంది ఉన్నారు తెలుసా? వీళ్ళందరికీ అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. సొంత చెల్లికి తల్లికి అన్యాయం చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఇంతమందిని పెట్టుకొని నువ్వు ఆయన దగ్గరికి పోయిన మరుక్షణం నీకు న్యాయం చేస్తానని కుటుంబానికి సాత్వికత 5 సెంట్లు ఇంటి స్థలము, 5 ఎకరాల వ్యవసాయ భూమి, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పినాము. తాజాగా మరోసారి ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని చెప్పినాము. ఎక్కడ అండగా ఉన్నావు సార్ నువ్వు? ఇంతకు వాళ్ళకి 5 ఎకరాల పొలం ఇచ్చినావా? ఇచ్చిన మరుక్షణమే మళ్ళీ మా భూమి మాకు ఇవ్వమని చెప్పి మీ నాయకులు ఎవరు అనలేదా? ఎవరు అడగలేదా? మీకు న్యాయం కావాలంటే 2019 నుండి 2024 మధ్యలోనే మీకు న్యాయం జరుగుంది మేడం. ఈరోజు ఏదో తండ్రి సాగు గురించి, చిన్నాయన సాగు గురించి, తాత సాగు గురించి మాట్లాడినాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మిమ్మల్ని ఈ రంగంలోకి దించినాడు, రాజకీయ రంగంలోకి. ఎందుకు? శవరాజకీయం చేయడానికి. ఇప్పటికైనా మీకు అర్థమైందా? శవరాజకీయం చేయడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడతాడు. ఇది నిజం, ఇదే నిజం. మీకంతగా డౌట్ ఉంటే ఇంకొక సంవత్సరం తర్వాత చూడండి, ఇంకొక 2 సంవత్సరాల తర్వాత చూడండి, మిమ్మల్ని రాజకీయంగా వాడుకొని పక్కన పెట్టడం పక్కా. దీంట్లో ఏమైనా అబద్ధం ఉంటే ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకో. కరెక్ట్గా 3 సంవత్సరాల తర్వాత మనం ఖచ్చితంగా కలుద్దాం అక్క. జై హింద్.